శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమః. జై శ్రీరామ్. శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యంలోంచి బాలకాండము అనే కాండంలోంచి 10వ సర్గము మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, పారాయణ చేద్దాము. ఇందులోని అంశాలు ఏంటంటే అంగదేశానికి ఋష్యశృంగుని యొక్క ఆగమనం. అదేంటన్నది చూద్దాం. రాజు కోరికపై సుమంత్రుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. మహారాజా, రోమపాదిని మంత్రులు ఋష్యశృంగుని రప్పించిన రీతిని చెప్తాను, వినండి. అమాత్యులతో కూడి ఉన్న పురోహితుడు రోమపాదుడితో ఈ విధంగా అన్నాడు. మేము తెలిపిన ఈ ఉపాయం వల్ల ఎట్టి అపాయం జరగదు. ఋష్యశృంగుడు వనమున నివసించువాడు. అతడు తపస్సునందు వేదాధ్యాయమునందు నిమగ్నుడై ఉండువాడు. అతడు స్త్రీల స్వరూపాలను గూర్చి కానీ ఇంద్రియ సుఖాలను గూర్చి కానీ అస్సలు తెలీదు. మానవుల చిత్తాలను ఆకర్షించినట్టు ఇష్టమగు విషయముల ద్వారా ఆయనను పురమునకు శీఘ్రంగా రప్పింతుము, నిశ్చయింపుడు అని అన్నారు. చక్కగా అలంకరించుకొనిన అందమైన గణికలకు బహుమానములను ఇచ్చి వారిని పంపుదము. వారు అతడికి వెళ్ళి వివిధ ఉపాయాలతో ఋష్యశృంగుని ఆకర్షించి తీసుకొని వస్తారు. రోమపాదుడు పురోహితుని సూచనలను ఆమోదించాడు. పిమ్మట పురోహితుడు మంత్రులు ఆ విధంగానే చేశారు. వారి ఆదేశాల ప్రకారము వారి అంగనలను ఆ మహావనంలో ప్రవేశించారు. ఆ ఆశ్రమ సమీపానికి చేరి వారు నిత్యము ఆశ్రమవాసియు జితేంద్రియుడును ఋషిపుత్రుడును అయినటువంటి ఋష్యశృంగ మహర్షి దర్శనానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సేవలతోనే సదా సంతుష్టుడై ఉండే ఋష్యశృంగుడు ఆశ్రమాన్ని దాటి బయటికి రాలేదు. ఆ తపస్సు పుట్టింది మొదలు ఇంతవరకు స్త్రీ కానీ పురుషుడు కానీ నగరములను కానీ గ్రామాలను కానీ వాటికి సంబంధించిన మరి ఏ ప్రాణిని చూసి ఎరగడు. అనంతరము ఋష్యశృంగుడు ఒకసారి తలవని తలంపుగా ఆ గణికలున్న ప్రదేశానికి వచ్చి చూశాడు. చిత్ర విచిత్రములైన వేషాలను ధరించి ఉన్న ఆ సుందరీమణులందరూ మధుర స్వరంతో గానం చేస్తూ ఋషిపుత్రుని సమీపించి ఈ విధంగా పలికారు. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు ఎవరి కుమారుడివి? ఇక్కడ ఉండడానికి కారణమేమిటి? ఈ నిర్జరమైన ఘోరారణ్యంలో ఒంటరిగా సంచరించడానికి హేతువేమిటి? చెప్పండి, మేము వినగోరుచున్నాము అని అన్నారు సుందరీమణులు. అప్పుడు ఋష్యశృంగుడు, ఇది వరలో ఎన్నడూనూ అట్టి ఆకర్షణీయములైన రూపాలు గల స్త్రీని చూసి ఎరగరు, అసలు తెలీదు. కనుక వారిని చూచిన సంతోషంలో తన తండ్రిని గురించి వారితో చెప్పాలనుకున్నాడు. మా తండ్రి విభాండక మహర్షి, నేను ఆయన యొక్క ఔరసపుత్రుడను. నా పేరు ఋష్యశృంగుడు. ఈ వనమన నా తపోజీవితము సుప్రసిద్ధము. ఓ సౌందర్యమూర్తులారా, ఇదిగో ఈ సమీపంలోనే మా ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమం విధి విధానంగా మీ అందరినీ పూజిస్తాను కనుక మా ఆశ్రమానికి విచ్చేయండి అని ఆయన వచనాలని చెప్పాడు. ఆయన వచనాలను విన్నటువంటి అంటే ఆ విధంగా చెప్పినటువంటి ఋష్యశృంగుని మాటలను విన్నటువంటి వారందరికీ కూడా ఆశ్రమం చూడాలి అనే బుద్ధి పుట్టింది. వెంటనే వారందరూ ఆయనతో కూడి ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి విచ్చేసిన వారందరికీ అక్కడ అర్ఘ్యపాద్యములు కందమూలముల ఫలములను సమర్పించి వారిని ఆదరించాడు ఋష్యశృంగుడు. వారు ఆయనతో సరస సంలాపన అనర్చటని ఉత్సాహపడుతున్న వారై ఆయన పూజలను స్వీకరించి పిదప అతడికి విభాండకముని వచ్చినను భయంతో శీఘ్రంగా అతడి నుండి వెళ్ళిపోదలిచారు. ఓ ద్విజోత్తమ,
మేము వసంగుచున్న ముఖ్యములైన ఈ ఫలములను కూడా స్వీకరించండి, నీకు మేలు జరుగుతుంది. ఆలసింపక ఆరగించండి. తర్వాత వారందరూ ఆయనను కౌగిలించుకొని మిక్కిలి ఆనందించారు. మధురములైన లడ్డూలను వివిధములగు భక్ష్యములను సమర్పించారు. తేజోమూర్తి అయిన ఆ ఋష్యశృంగుడు వాటిని భక్షించి ఎల్లప్పుడూనూ వనంలో నివసించేవారు ఇంతకు ముందన్నడూ రుచి చూడని ఫలములవి అని భావించాడు. ఆ గుణిగలు విభాండక మహర్షి ఏ క్షణంలో వచ్చి పడునో అని భయపడుతున్న వారై మేము ఒక వ్రతాన్ని ఆచరింపవలసి వచ్చింది అని చెప్పి ఋష్యశృంగుని నుండి సెలవు తీసుకొని ఆ సాకుతో వారు ఆ ఆశ్రమం నుండి వెళ్ళసాగారు. వారందరూ వెళ్ళిపోతుండగా విభాండక సుతుడైన ఋష్యశృంగుడు వ్యాకుల చిత్తుడై మిక్కిలి దుఃఖించాడు. జితేంద్రుడైన ఆ ఋష్యశృంగుడు అస్వస్థ చిత్తుడైనందువల్ల మరునాడు మనోహరంగా అలంకరించుకుని ఉన్న ఆ గణికలున్న ప్రదేశానికి వచ్చాడు. తమ కడకు వస్తున్నటువంటి విప్రుని చూసిన వెంటనే వారు సంతోషంతో పొంగిపోయారు. పిమ్మట ఆయనను సమీపించి వారు అందరూ ఈ విధంగా పలికారు: ఓ మహాత్మా, మా ఆశ్రమమునికి విచ్చేయండి. అతడు ఇక్కడి కంటే కూడా ఘనంగా మీకు సత్కారం జరుగుతుంది అని వారు ఆయనతో పలికారు. హృదయంగములైన వారి మాటలను విని అతడు వారి వెంట పోదలిచాడు. వారు వారాంగణలో ఆయనను తమ వెంట తీసుకుని అంగదేశానికి వెళ్ళారు. పరమాత్ముడైన బ్రాహ్మణోత్తముడు అంగదేశమున కాలు మోపినంతనే వరుణదేవుడు లోకానికి ఆహ్లాదము కూర్చుచూ వర్షాన్ని కురిపించాడు. అంతట రోమపాదుడు తన దేశానికి వర్షం తీసుకుని వచ్చిన మునికి ఎదురు వెళ్ళి భూమిపై సాలగిలపడి వినమ్రతతో నమస్కరించాడు. ఆ రాజు భక్తి శ్రద్ధలతో ఆ మునికి అర్ఘ్యపాద్యాదులను సమర్పించాడు. పిమ్మట, ఓ మునీశ్వర, వారాంగణల ద్వారా ఆకర్షించి మేము ఇక్కడికి రప్పించినందుకు ఆగ్రహపడక మమ్మల్ని అనుగ్రహించండి. మేము ఇతడికి రప్పించినందుకు మీ తండ్రి అయిన విభాండక మహర్షి మాపై ఆగ్రహింపకుండా ఉండేటట్లు మీరు అనుగ్రహించండి అని రాజు ఋష్యశృంగుని వేడుకున్నాడు. మంత్రితో కూడా అంతఃపుర ప్రవేశమున పిదప ఆ రోమపాదుడు ప్రసన్న మనస్కుడై తన కూతురైన శాంతను ఆయనకిచ్చి యథావిధిగా వివాహం చేసి ఆనందభరితుడయ్యాడు. మహా తేజోశాలి అయిన ఆ ఋష్యశృంగ మహర్షి గౌరవాధర్మలను అందుకొనుచు భార్య అయిన శాంతతో కూడి రాజాంతఃపురమనే సర్వసౌఖ్యాలతో నివసించసాగాడు ఆ ఋష్యశృంగ మహర్షి అన్నమాట. ఈ విధంగా ఋష్యశృంగుని గురించి రాజుకు చెప్తున్నాడు సుమంత్రుడు. తర్వాత ఏం జరిగింది, రోమపాదుడు అంటే ఋష్యశృంగుడు వచ్చాడా, అయోధ్యకు వచ్చాడా లేదా అన్నది రేపటి పారాయణలో తెలుసుకున్నాం మనం. జై శ్రీరామ్.